నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ఈరోజు సినిమా న్యూస్. ఈరోజు తెలుగు చిత్రసీమలో 4వ తరం నటుడు రాజ్ తరుణ్ 33వ పుట్టినరోజు. రాజ్ తరుణ్ 33వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆయన నటించిన చిత్రాలలోని నటనలు వివరిస్తున్నాం. రాజ్ తరుణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ప్రాంతంలోని ప్రహ్లాదపురంలో 1992 సంవత్సరంలో మే 11న జన్మించారు. రాజ్ తరుణ్ ప్రథమ చిత్రం 2013 సంవత్సరంలో ఉయ్యాల జంపాల. ఈ చిత్రంలో సూరి పాత్రలో నటించాడు. ఈ చిత్రం ద్వారా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో ఈయన ఉత్తమ తొలి నటుడి అవార్డును పొందాడు. ఆ తర్వాత ఈయన సినిమా చూపిస్తామావా, కుమారి 21F, ఈడో రకం ఆడో రకం, అందగాడు, లవర్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఇద్దరు లోకం ఒకటే వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి అందరి ప్రశంసలు పొందాడు. 2015 సంవత్సరంలో ఈయన సినిమా చూపిస్తామావా, కుమారి 21F చిత్రాలలో నటించి అతని నటనకు ప్రశంసలు అందుకున్నాడు. 2022 సంవత్సరంలో ఆహనా పెళ్ళంట టైటిల్ జీటీవీ సీరియల్లో సీను పాత్రలో నటించాడు. ఈయన 52 తెలుగు చిత్రాలలో నటించాడు. వాటిలో కొన్ని ముఖ్యమైన చిత్రాలు ఇవి. 2013 సంవత్సరంలో ఉయ్యాల జంపాల చిత్రంలో సూరి పాత్రలో నటించాడు. 2016 సంవత్సరంలో సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు చిత్రంలో శ్రీరామ్ పాత్రలో నటించాడు. 2017 సంవత్సరంలో అందగాడు చిత్రంలో గౌతమ్ పాత్రలో నటించాడు. 2018 సంవత్సరంలో ప్రేమికుడు చిత్రంలో రాజ్ పాత్రలో నటించాడు. 2019లో ఇద్దరి లోకం ఒకటే చిత్రంలో మహి పాత్రలో నటించాడు. 2021లో అనుభవించు రాజా చిత్రంలో రాజా ప్రధాన పాత్రలో నటించాడు. 2022లో స్టాండప్ రాహుల్ చిత్రంలో రాహుల్ పాత్రలో నటించాడు. 2023 సంవత్సరంలో మన చరిత్ర చిత్రంలో జోసెఫ్ పాత్రలో నటించాడు. 2024లో నాసామి రంగా చిత్రంలో భాస్కర్ పాత్రలో నటించాడు. పురుషోత్తముడు చిత్రంలో రచిత్ రామ్ పాత్రలో నటించాడు. 2024 సంవత్సరంలో తిరగబడరా సామి చిత్రంలో గిరి పాత్రలో నటించాడు. ఇన్ని సినిమాలలో విభిన్న పాత్రలలో నటుడుగా నటించి మెప్పించిన 4వ తరం నటుడు రాజ్ తరుణ్. ఈయన పుట్టినరోజు సందర్భంగా జీవిత విశేషాలు, నటనా విశేషాలు వివరించి ముగిస్తున్నాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.